రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు భాస్కర్ రావు. దీంతో ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేశాడు బాధితుడు. ఇవాళ కాంట్రాక్టర్ నుంచి భాస్కర్ రావు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న, ఈయన గ్రామము లింగన్నపేట, గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,35,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఆయన ఇప్పుడు స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న రిమాండ్ నిమిత్తం